ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సత్సంకల్పం వలన జరిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, సత్సంకల్పం వలన కలిగేటువంటి ప్రయోజనాలు, మన సంకల్పం మంచిదైతే మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి. సంకల్పం అంటే ఏంటి? కోరిక. మన కోరిక మంచిదైతే దానివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటనే దాని గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. సత్సంకల్పం వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అది ఒక పల్లెటూరు, అందులో చాలా పేరుగాంచినటువంటి అక్కడ ఒక జ్యోతిష్య పండితుడు ఉండేవాడు. ఆయన చెప్పిన మాట ఏది కూడా పొల్లుపోలేవు. అంటే ఆయన ఉన్నది ఉన్నట్టుగా నిజం ఖచ్చితంగా చెప్తాడు అని చెప్పేసని, ఆయన చెప్పే జోస్యం 100% నిజం అవుతుందని చెప్పేసని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క విశ్వాసం. ఆ మాటలు ఆ నోట ఈ నోట విన్నటువంటి ఒక పేద రైతు పక్కన ఉన్నటువంటి గ్రామం నుంచి జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళి తనకు జోస్యం చెప్పమని తన జాతకాన్ని అతనికి ఇస్తాడు. తనపై నమ్మకం నుంచి వచ్చినందుకు ఆ పేద రైతును కూర్చోమని సైగ చేసి అతని జాతకాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూశాడు. ఎటువంటి జాతకాలను చూసినా చెల్లించినటువంటి ఆ జ్యోతిష్కుడు ఆ పేద రైతు యొక్క జాతకం చూస్తూనే కంగారు పడిపోయాడు. ఎందుకంటే ఆ జాతకం ప్రకారం ఆ పేద రైతుకు ఆనాటి రాత్రి ప్రాణగండం ఉంది. ఆ రోజు రాత్రి ప్రాణగండం ఉంది. దాంతో కంగారు పడిపోయి ఎంతటి నిజానైనా చెప్పగలదు, కానీ రైతుతో సూటిగా నీకు ప్రాణగండం ఉంది, నువ్వు ఈరోజు చచ్చిపోతావు అని చెప్పేసి ఎవరూ చెప్పలేరు. ఎలాగ చెప్పడం అనుకుని చెప్పేసి చాలా బాధపడుతున్నాడు. ఈ లోపల తమాయించుకుని రైతుకు ఏమాత్రం కూడా సందేహం రాకుండా, ఇవాళ నాకు చాలా పని ఉంది, రేపు రా, రేపు వస్తే కనుక నీ జాతకాన్ని చెప్తాను అని చెప్పేసి, మీరు రేపు మళ్ళీ రాగలిగితే నేను నిశ్చితంగా పరిశీలించి చెప్తానని చెప్పేసి ఆ రైతుకి చెప్పేసి ఆ రైతును పంపించేశాడు. జ్యోతిష్యునిపై ఉన్నటువంటి మర్యాదతో ఆ పేద రైతు సరేనని కృతజ్ఞత చెప్పి వెళ్ళిపోయాడు. రైతు అలా వెళ్ళగానే జ్యోతిష్కుడు తన భార్యతో ఈ విషయం చెప్పాడు. కానీ మనసులో పాపం పేద రైతు నేడు మరణిస్తాడే, రేపు రమ్మన్నానే, ఎలా వస్తాడు, ఎంత అబద్ధం ఆడాను అని చెప్పేసి ఆ జ్యోతిష్కుడు చాలా బాధపడుతూ ఉన్నాడు. అలా పేద రైతు జ్యోతిష్యుని ఇంటి నుండి బయలుదేరి తన గ్రామానికి నడిచి పెడుతున్నాడు. దారిలో చీకటి పడింది. ఆ చీకటిలో వెళ్ళలేక ఆ రాత్రికి అక్కడ తలదాచుకుందాం అని చెప్పేసి స్థలం కోసం వెతకడం మొదలెట్టాడు. ఈ లోపల కొండపాతగా వర్షం పడుతుంది. కాస్త దూరంలో ఒక పాడైపోయినటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి ఒక శివుని యొక్క ఆలయం కనపడింది. అక్కడికి చేరుకుని ఆ ఆలయం ముందున్నటువంటి మండపంలో నిలబడి ఆ ఆలయ స్థితిని చూసి ఇలా బాధపడ్డాడు. ఆ ఆలయాన్ని చూస్తూ ఆ మండపంలో నుంచుని శిథిలమైపోయి పాడైపోయినటువంటి ఆ శివుని యొక్క ఆలయాన్ని చూసి ఆ పేద రైతు తన మనస్సులో ఈ విధంగా బాధపడ్డాడు. ఏంటంటే, ప్రజలకు మనశ్శాంతిని భక్తిభావాలని పెంపొందించే ఆలయం ఎంత దుస్థితిలో ఉంది. నా దగ్గర కనుక డబ్బులు ఉన్నట్లయితే నేను ఈ శివాలయాన్ని పునరుద్ధరించే ప్రయత్నాన్ని చేస్తాను, మళ్ళా తిరిగి కట్టే ప్రయత్నం చేస్తాను. ఎంతోమందికి మనశ్శాంతిని భక్తిభావాన్ని ప్రసాదించే ఈ ఆలయం ఇలా పాడైపోయి ఉండడానికి వీల్లేదు. నా దగ్గరే కనుక డబ్బు ఉంటే నేను దీన్ని తిరిగి పునఃప్రతిష్ఠ చేయించి ఆలయాన్ని కట్టిస్తాను అని చెప్పేసి మనసులో అనుకున్నాడు. అలా మనసులో అనుకోవడమే కాకుండా ఆ గోపురాన్ని ఎలా కట్టాలి, రాజగోపురం ఎంత ఎత్తులో ఉండాలి, మండపాలు ఎలా కట్టాలి, అలాగే శివునికి అభిషేకాలు ఎలా చేయాలి, పూజ ఎలా చేయాలి, విగ్రహం ఎంత ఎత్తు పెట్టాలి, విగ్రహాన్ని ఏ విధంగా పెట్టాలి, ఎలాంటి విగ్రహాన్ని తీసుకురావాలి, అక్కడ పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరగాలి, ఇవన్నీ కూడా మనసులో ఊహించుకుంటూ భావన చేసుకుంటున్నాడు. అలాగా ఆయన పూజలు నిర్విఘ్నంగా జరుగుతుంటే ఎంత బాగుంటుంది. శివుని ఆహారం ఉంటే తప్పక
అది జరుగుతుందని అనుకుంటున్నాడు. మండపం పైభాగంలోంచి ఒక నల్లని తాచుపాం అతన్ని కాటు వేయడానికి అతని పైకి దూకుతుంటే తప్పించుకుని ఆ లైన్ నుంచి బయటకు వచ్చేసాడు. మండపంతో సహా ఆ పాడుపడినటువంటి గుడి ఒక్కసారి వర్షానికి కుప్పకూలిపోయింది. బయటికి ఇలా ఎప్పుడైతే బయటకు వచ్చాడో నల్లత్రాచు కనపడి ఆ నల్లత్రాచు మండపం నుంచి ఇతని మీదకి పడబోతుంటే ఇతను తప్పించుకుని బయటికి ఎలా అయితే ఎప్పుడైతే వచ్చేసాడో వచ్చేసిన వెంటనే ఆ మండపం కూడా కూలిపోయింది. ఆ మండపంతో పాటు మొత్తం గుడంతా కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అమ్మయ్య బతికిపోయాననుకుని ఇంటికి చేరుకున్నాడు ఆ పేద రైతు. మరునాడు తన జాతకాన్ని గురించి తెలుసుకోవాలనుకుని జ్యోతిష్కుని దగ్గరికి వెళ్ళాడు పేద రైతు. అతన్ని చూసి ఆ జ్యోతిష్కుడు ఆశ్చర్యపోయాడు. ఏంటి, నేను ఎప్పుడూ కూడా జ్యోతిష్యం చెప్పిన వాళ్ళు జ్యోతిష్యం ఎప్పుడూ తప్పలేదు. నా జ్యోతిష్య లెక్క ప్రకారం ఇతడు నిన్న రాత్రి మరణించాలి. అలాంటిది ఇతను ఆ విషయం నేను చెప్పలేకపోవడం వల్ల ఈరోజు రమ్మన్నాను. ఈరోజు తిరిగి వచ్చాడు అంటే ఇతను ఎందుకు చచ్చిపోలేదు, నా జ్యోతిష్యం తప్పయిందా అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపోయాడు. ఎన్నో శాస్త్రాలను తిరిగేశాడు. అయినా సరే అతనికి మరణగండం కనపడుతుంది. తప్పనిసరిగా మరణించి తీరాలి, మరణగండం కనపడుతుంది. కానీ అతను బతికి వచ్చాడు. ఎలా వచ్చాడు అని చెప్పేసి నా గణింపులో నా లెక్కల్లో ఏమైనా తేడా వచ్చిందా లేదా అంతా సరిగ్గా ఉందా అని మళ్ళా చూస్తున్నాడు. అంతా కూడా సరిగ్గానే ఉంది. అయితే అతను తన యొక్క అనుమానాన్ని లోపల ఇముడ్చుకోలేక ఆ పేద రైతుని అడిగాడు. అప్పుడు ఆ రైతు సరిగ్గా చెప్పాడు. జ్యోతిష్కుడు చెప్పేటప్పటికి నిన్న ఏం జరిగింది ఏంటి ఏది కూడా మర్చిపోకుండా పోసుకొచ్చినట్లు ఒకసారి చెప్పని చెప్పేసి అడిగాడు. అడిగితే అప్పుడు ఆ పేద రైతు జరిగిందంతా కూడా వివరించి చెప్పాడు. మంచి చేయాలనేటువంటి కేవలం తలంపు. ఏంటా మంచి, ఈ శివాలయం శిథిలావస్థలో ఉంది. 10 మందికి ఆధ్యాత్మిక చింతన కలిగించేటువంటి దైవభక్తిని పెంపొందించేటువంటి ఈ శివాలయం ఇలా శిథిలావస్థలో ఉంది. నేనే కనుక డబ్బు ఉన్నట్లయితే, నా దగ్గరే కనుక ధనం ఉన్నట్లయితే, నేనే ధనవంతుడినైతే, నాకు డబ్బు వచ్చినట్లయితే నేను ఈ ఆలయాన్ని, ఈ గోపురాన్ని, ఈ మండపాలని, ఈ శివుని యొక్క పూజల్ని ఈ విధంగా చేస్తాను మనసులో తలంపు వచ్చింది. తలంచాడు. ఆ తలంచిన పుణ్యం వల్ల ఆ పాము ఇతని మీదకి పద్దం గమనించాడు. గమనించి దానికి దొరకకుండా పక్కకి బయటకు వచ్చాడు. ఈ లోపల ఆ మండపం కూలిపోయింది. చావు నుంచే బయటపడ్డాడు. అంటే భగవంతుడిని గురించి ప్రార్థన చేసిన వెంటనే, తలంపు రాగానే, ఆలోచన రాగానే, చెయ్యపోయినా సరే అలాగే. అందుకని ఏమంటారంటే ఏదైనా ఒక క్షేత్రానికి మనం చూడాలి అనుకుంటే కనుక నేను వచ్చి నీ దర్శనం చేసుకుంటాను, పునః మళ్ళా వస్తాను అనుకోవాలి. ఏ దేవాలయానికి వెళ్ళినా పునః అని అలా అనుకుంటే కనుక వెళ్ళకపోయినా మనకి ఆ పుణ్యం మన ఖాతాలో పడిపోతుంది. అందుకని ఆ తలంపు రావడం వల్ల వాడికి ఆ పుణ్యం వచ్చి ఆ శివుడు అతని యొక్క మరణాన్ని తప్పించాడు అని చెప్పేటప్పటికీ మనం బాగుండాలంటే ఎప్పుడైనా సరే మన ఆలోచనలు బాగుండాలి. ఎప్పుడైనా సరే మనం బాగోవాలి అని అంటే కనుక సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, నేను బాగుండాలి. మంచి ఆలోచన రావాలి. మన ఆలోచనలో సత్సంకల్పమైతే మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం బాగుంటుంది. ప్రపంచం బాగుంటే అందులో మనం కూడా ఉండి బాగుంటాం. అందుకనే మనం ఆ భగవంతుడిని గుడికి వెళ్ళినప్పుడు కానీ, దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ, క్షేత్రానికి వెళ్ళినప్పుడు కానీ, తీర్థానికి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడికి వెళ్ళినా సరే మన భగవంతుడిని ఏం ప్రార్థన చేయాలి అంటే సర్వే జనా సుఖినో భవంతు. అందరూ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కటి ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలి, అందులో నేను కూడా ఒకటినై ఉండాలి అని చెప్పేసి నా భగవంతుని కోరుకోవాలి. అలాగా మన మనస్సులో ఉన్నటువంటి మన ఆలోచన మంచిదైతే మనకి మంచిగా జరుగుతుంది. మన ఆలోచన తప్పైతే మనకి అన్నీ చెడే జరుగుతుంది. అందుకనే పచ్చకామల వాడికి లోకం అంతా కూడా పచ్చగానే కనపడుతుంది. తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరుగడు. ఇతరులను ఎప్పుడూ కూడా మనం తప్పు పట్టకూడదు. అలా తప్పు పట్టినట్లయితే కనుక మన తప్పుని
ఇతరులు గుర్తించరు. తప్పనిసరిగా మనం చేసేటువంటి తప్పుని ఇతరులు గుర్తించు, వాళ్ళు తెలుస్తుంది. మన తప్పు మాత్రం మనకు తెలియదు. అందుకని మనం ఎవరిని కూడా ప్రతి మనిషి అన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో ఒక తప్పు తెలిసిగా తెలియక జాని ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాం. తప్పు చేయని వాడు లేడు. కానీ ఆ తప్పుని మనం చేసినటువంటి తప్పుని మనం తెలుసుకుని దానికి పశ్చాత్తాపపడి తిరిగి ఆ తప్పు చేయకుండా మనం ఉండటమే మనకి మంచిని కలగజేస్తుంది. అందుకనే మన ఆలోచనలు కానీ మన యొక్క కోరికలు కానీ ఎప్పుడైనా సరే మంచిగా 10 మందికి ఉపయోగపడేటట్టుగా ఎవరికి హాని కలగకుండా ఉండేటట్టుగా ఉంటే ఆ భగవంతుడు కూడా మనని చల్లగా కాపాడుతాడని మనకి కర్వాలో తెలుస్తోంది. అందుకని ఈ విషయాలన్నీ కూడా మీ పిల్లలకి తెలియజేయండి. మన సనాతన సంప్రదాయాలు విలువలను గురించి పిల్లలకి తెలియజేస్తారని, వాళ్ళని భారత పౌరులుగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ అందరూ కూడా మంచి సంకల్పంతో అందరూ బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకుంటూ మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.